హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్పీ విలేజ్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేనైతే కేజిల్ ఫిట్టింగ్ చేస్తున్నా. మనోడైతే బకెట్ నింపుకొని డ్రమ్ములు సాఫ్ చేయడానికి తీసుకొస్తున్న నీళ్ళు. మనోడైతే మొత్తం ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. చూసినారా ఎట్లా చెప్తున్నారు చూడు, హోల్ అయితే క్లీన్ చేయమంటారు. ఇక్కడైతే కేజీలు వేస్తలేదు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. నవీన్ కష్టపడుతుండే మావాడు. నవీన్ అప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటో. ముడితో దగ్గర అయిపోయింది మావాడు. నీళ్ళు తాగుతాను दूसरा काम से निकलते काय रे మన వీడియో కాడని కాడని. ఇప్పుడైతే నేను సాఫ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మా బావ అయితే నీళ్ళు తాగుతాం. డ్రమ్ములు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేజీలు ఎక్కించేటప్పుడు తర్వాత డ్రమ్ము ఫిట్ చేసుకోవాలి. మొత్తం క్లీనింగ్ చేయాలి, లేకపోతే మట్టి ఉంటే మట్టితో కూర్చోదు. ఇప్పుడైతే మా బావ సాఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రమ్ము సాఫ్ చేసుకోవాలి. కేజీలు ఎక్కాలి. కేజీలు కూడా సెంటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఫ్రెండ్స్, ఫస్ట్ నట్లు మీదికి వెళ్ళి నట్ వేసుకుంటే మనకు ఈజీగా అనేది దగ్గర ఉంచుకుంటాను వీల్స్, కేజీలు వీల్స్. ఇప్పుడైతే మా జాగా అయితే ఎత్తు అయిపోయింది. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, లెవెల్ చేసుకోవాలి, బరాబర్ సెట్టింగ్ చేసుకొని నట్లు బిగియాలి. తర్వాత ఆటోమేటిక్ అదే కూర్చుంటాం ఫ్రెండ్స్. చూస్తున్నారా మీరు? అలా చేసుకోవాలి మనం. ఇట్లా డీజిల్లో నట్లు మనం డీజిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. డీజిల్లో వేసుకుంటే మనకు ఆయిల్ మట్టి అనేది మొత్తం క్లీనింగ్ అయిపోతుంది. నట్టుకు మనకు ఫ్రీగా వస్తుంది. నట్టు టైట్ చేసుకొని కూడా ఫ్రీగా ఉంటుంది. కేజీలో కూడా మనం బురదలా నడిపినప్పుడు కూడా ఉడిచిపోవు, లూజ్ కావు, మంచిగా ఉంటాయి. లూజ్ కూడా కావు. గట్టిగా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వన్ సైడ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. టైట్ చేస్తున్నాం. సైడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన కేజీలు అయితే అయిపోయింది. మనం ఇంకో సైడ్ టైర్ అయితే ఇప్పాలి. చూస్తున్నారుగా, మనోడైతే ఇప్పుతుండే ఆల్రెడీ. నేను టైట్ చేస్తున్నా మామూలుగా చేతి మీది. మా బావ మావాడు లూజ్ చేస్తూ చూడాలి. 3 గంటల నుంచి లూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా కష్టం. ఇప్పుతూనే ఉన్నాం. సెల్ఫ్ మోటార్కి కవర్ వేసేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి మనము బురద అంటకుండా ఆయిల్ పోసుకోవాలి. మొత్తం ఇంజన్ మొత్తం ఆయిల్ వేసేసేయాలి మీద. ఒక సైడ్ అయితే ఇప్పడం అయిపోయింది ఫ్రెండ్స్ కేజీలు. ఇంకో సైడ్ అయితే ఇప్పుతున్నాం. టైర్లు ఉన్నట్లయితే లూజ్ చేస్తున్నాం. మావాడైతే లూజ్ చేస్తున్నాం. చూస్తున్నారు, బిట్రాడ్ పెట్టి లూజ్ చేస్తున్నాం. కష్టం పడుతున్నాం ఫ్రెండ్స్. సో ఫైనల్గా మన బండి అయితే కేజీలు మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, మొత్తం లుక్ మొత్తం చూసుకోండి ఎట్లా కనిపిస్తుందో. చూసారుగా ఫ్రెండ్స్, మన బండి అయితే లుక్ ఇట్లా ఉన్నది. మొత్తం ఆల్ టోటల్ పని అయితే అయిపోయింది. ఇంకోటి కవర్ వేసేది ఉన్నది, ఆయిల్ పూసేది ఉన్నది ఫ్రెండ్స్. పొద్దుగా అలా చేసుకుంటాం పని. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మన బండి లుక్ అయితే మన 2 గంటలు అయితే పట్టింది ఫ్రెండ్స్ కేజీలు ఎక్కించండి.
మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.